ఇప్పటికీ అంటే చాలా వేగ్. ఇట్స్ నాట్ రైట్. అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు. ఒక ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే. నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. నాకు ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాటెవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్ అది ఆర్థికంగా రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు వన్ డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్ పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ వన్ డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇక మళ్ళీ మీరు రేపొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. అంటే ఎంత పొటెన్షియాలిటీ ఉంది అంటే పంచాయతీల దగ్గర నుంచి విత్ రైట్గా రికవర్ చేస్తే 5,496 కోట్ల రూపాయలు. దిస్ ఈజ్ అ పాసిబుల్ పొటెన్షియల్ విచ్ కుడ్ కమ్ ఇన్ టు స్టేట్ ఎక్స్చెకర్. దీన్ని నిజంగా కనుక వస్తే శానిటైజేషన్ రిక్వైర్మెంట్లు కావచ్చు, ఫిల్టర్ బెడ్లు కావచ్చు, ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,000 ఇప్పుడు 496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లు వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, I request you all through Principal Secretary garu, through Kantilal Dandeji, please you take the needful action, sir. Make sure everyone is accountable. Whether how much they pay, they do not pay, that will what are the further consequences, we will take it forward. That should be the objective of this summer. If anyone would like to add any more than that. Any other DPOs would like to add anything? విశాఖపట్నం డిపిఓ ఉన్నారా? Give them 2 minutes and just say, and how do they take it forward? I'll చెప్పండి. డిపిఓ శ్రీకాకుళం స్వరూపరాణి ఉన్నారా? స్వరూపరాణి నమస్తే సార్. సార్ యాక్చువల్లీ మాకు 2024-25లో 25.89 crores ఉండేది సార్ టోటల్ డిమాండ్. అది స్టేట్ వైడ్గా రిస్ట్రిక్షన్స్ మేరకి టోటల్ ఇండస్ట్రీస్ 10,000 అబోవ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఉన్నన్నింటినీ కూడా రీఅసెస్మెంట్ చేయించడంతో 33.76 వెళ్ళింది సార్.